హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నికేత ట్విన్ స్టోరీస్. ఏప్రిల్ 1 అమ్మ నాన్న పెళ్లి రోజు. ఈ వీడియో కూడా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మార్నింగ్ లెగ్గానే మా హస్బెండ్తో అయితే చెప్పాను, ఇలా అమ్మ నాన్న పెళ్లి రోజు ఇవ్వాలంటే అవునా అయితే పిలిపించిపోయా కేక్గా చేసేవాళ్ళం కదా అని. అంటే మనం ఇలాంటివి ఏమి ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత నాకు కూడా అనిపించింది, అవును చేద్దాం ఇయ్యరు అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అమ్మకి అయితే ఫోన్ చేసి అయితే విష్ చేసి చెప్పాను, ఈవినింగ్ రాండి అని చెప్పేసి అన్నాను. సరే అయితే అన్నారు. ఇంకా తర్వాత నాన్నకైతే ఫోన్ లేదు. నాన్న దగ్గర అయితే ఇంకా ఎట్లాగా అని చెప్పేసి అనుకున్నాము. కానీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మా నాన్న కనిపిస్తారు అమ్మని చెప్పి సరే అన్నారు. ఇంకా ఫైనల్గా అయితే ఈవినింగ్ వరకు అయితే కన్ఫర్మ్ లేదు, అసలు వస్తాడా రాడా నాన్న, వాళ్ళు చెప్తారా లేదా అన్నది. ఇంకా ఈవినింగే మాకు ఫస్ట్ తారీఖున ఈవినింగే మేము కూడా తెలిసిన వాళ్ళ పెళ్ళికి అయితే వెళ్ళాలి. సరే అయితే చూద్దాం, ఈవినింగ్ వరకు ఉంటే కనుక కేక్ తీసుకొచ్చి కట్ చేపిద్దాము, లేకపోతే ఇంకా నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నట్టు అయితే అనుకున్నాము. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఈవినింగ్ అయితే వచ్చారు. ఇంక ఈలోగా అయితే మేము రెడీ అయిపోయి మ్యారేజ్ ఉంటే ఇంకా మ్యారేజ్కి కూడా వెళ్ళొచ్చేసాము. ఇంక ఇలా నాన్న కూడా వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు మేము వచ్చేలోపు అయితే వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. ఇంకా అక్కతో అయితే కేక్ ఉన్న దండలు అయితే తీసుకొచ్చేసారు. ఫైనల్గా అయితే సెలబ్రేషన్ చేయడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఏం మసగ్గా ఉంది, పెట్టండి. నాకు ఎందుకో ఈ వీడియోలో మా అమ్మ గురించి కొన్ని మాటలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మాకు అంటే ప్రేమ ఉంటుంది, ఎవరికైనా తల్లి మీద ప్రేమ ఉంటుంది, లేకుండా అయితే ఎవరు ఉండరు. అది చూపించే విధానం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అది అంతేగాని తల్లి మీద ప్రేమ లేకో తల్లి మీద గౌరవం లేకో కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారు తల్లిని. మేమైతే మా అమ్మకి అదే అనుకుంటాము, మా బాధలు మా అమ్మకి చెప్పద్దు, ఆమె బాధపడుతుంది, ప్రతిదీ షేర్ చేసుకోవచ్చు, ఏదైనా సరే అమ్మకు చెప్పుకోవచ్చు అని కొంతమంది ఆలోచిస్తారు. మేము ఆలోచించేది ఏంటంటే, ఓకే ఈ విషయం చెప్తే మళ్ళీ మాతో పాటు మా అమ్మ బాధపడుతుంది, ఆమెను ఎందుకు బాధపడడం, సరేలే ఈ విషయం చెప్పవసరం లేదులే అంటాం. కానీ ఫ్రెండ్లీగానే ఉంటాం, మంచిగా ఉంటాం. కానీ ఏంటంటే బాధ పెట్టడం ఎందుకేలే అని చెప్పేసి అయితే మేము కొన్ని అయితే మా అమ్మతో షేర్ చేసుకోం. కానీ అమ్మ కూతుర్లు కాకుండా ఫ్రెండ్స్ లాగే ఉంటాము. మా మీద అసలు మా అమ్మకున్న ప్రేమ, మా అమ్మకి మా మీద ఉన్న ప్రేమ అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ మాకు ఇలాంటి తల్లి దొరకడం మా అదృష్టం నిజంగా. ఎందుకంటే కొంతమందిని చూస్తుంటే వాళ్ళు ఆలోచించే విధానం, మన పిల్లలు గొప్ప అనిపించుకోవడానికి వేరే వాళ్ళ పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడతారు. నేను చాలామందిని చూశాను. బట్ ఆ మైండ్ సెట్ మా అమ్మకు ఉండదు. అది మన పిల్ల, పక్కన వాళ్ళ పిల్ల ఎవరన్నా సరే తప్పు ఉంటే తప్పు అని చెప్తుంది, రైట్ ఉంటే రైట్ అని చెప్తుంది. అంటే మన పిల్ల కదా మనం వెనకేసుకు రావాలన్నది మాత్రం ఏది ఉండదు. ఇంకొకటి, మా అమ్మకి కష్టపడడమే తెలుసు. కష్టపడి పిల్లల్ని ఎలా చూసుకోవాలి అదే. కానీ మా అమ్మ కొనుక్కోవడం కానీ, మంచిగా రెడీ అవ్వడం కానీ అసలు అవేం తెలియదు. ఎంత నాదే ఉందిలే, నా పిల్లలకి పెట్టుకుంటే చాలు, నా పిల్లలు మంచిగా ఉంటే చాలు అని ఆలోచించడమే తప్ప తనకు తను అంటూ ఏమీ చూసుకోలేదు. ఇంకా మేము ఉంటుంది మాకు కూడా మా అమ్మని మంచిగా చూసుకుందామని. బట్ మాకు ఆ దేవుడు ఇచ్చిన లైఫ్లో మేమైతే ఎంతో కొంత అయితే మా అమ్మని హ్యాపీగానే చూసుకుంటున్నాం అనుకున్నాం. బట్ అంత మంచిగా చూసుకోలేకపోయినా పర్లేదు, ఓకే చూసుకుంటున్నాము. ఇంకా అది మా ఒక బ్యాడ్ లక్ అనుకుంటున్నాం. మా అమ్మని ఒక మంచి యువరాణిలా చూసుకునే అంత రాతలు మాకైతే దేవుడు రాయలేదు. బట్ ఎనీవే హ్యాపీగానైతే ఉంటాము. ఇది మా ప్రేమ అనమాట. అంతేగాని వాటేసుకొని హగ్ చేసుకొని ఇంకా అన్నీ షేర్ చేసుకొని అంతే బయటికి కనిపించే ప్రేమను చూపిస్తేనే ప్రేమను ఉన్నట్టు కావు. ఎందుకు నాకు ఈ మాట చెప్పుకోవాలనిపించింది. మా అమ్మ అంటే మాకు చాలా చాలా ఇష్టము. మేము చూస్తున్న తల్లుల్లో చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారనమాట. బట్ మా అమ్మ అలా లేదు. ఐఎమ్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.